ఆ నగరంలో ఏమైంది పార్ట్ 14. నీలు అబ్బా అరే జగ్గు మంచి ఫామ్ లో ఉన్నావురా అని సాగదీస్తాడు ప్రణయ్. పోరా నాకు సిగ్గేస్తుంది అని మెలికలు తిరుగుతూ అలానే కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళిపోతాడు జగ్గు. ఓ రీడి సిగ్గు శిలకలెత్తుకుపోను ఆడపిల్ల కన్నా దారుణంగా సిగ్గు పడిపోతున్నాడు అని నవ్వి ప్రతిమతో కలిసి కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తాడు ప్రణయ్. ముగ్గురు అమ్మవారి గుడిలోకి వెళ్ళాక ప్రదక్షిణలు చేసి దర్శనం కూడా చేసుకుంటారు. పంతులు గారికి ప్రతిమ పుట్టినరోజు అని ఆమె పేరు మీద అభిషేకం చేయించమని పూజారి గారికి చెప్తాడు ప్రణయ్. పూజారి గారి గోత్రనామాలు అడగగానే తన ఇంటి గోత్రనామాలు ప్రతిమకు కూడా చెప్పి తననే చూస్తున్న ప్రతిమతో, నా భార్యవి అయ్యాక నా ఇంటి పేరుతో పాటు అన్ని షేర్ చేసుకుంటాను ప్రతి బంగారం. అతని మాటలకు గుండెల్లో భారం దిగిపోవడంతో పాటు చెప్పుకోలేని సంతోషం కలుగుతుంది. మనస్ఫూర్తిగా ఎలాంటి బాధ లేకుండా కళ్ళు మూసుకొని అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. అలాగే పెళ్లి తర్వాత వాళ్ళిద్దరి జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటుంది. అభిషేకం అయిపోయాక పంతులు గారు ఇస్తున్న ప్రసాదాన్ని అందుకుని ముగ్గురు ఒక చోట ప్రశాంతంగా కూర్చుంటారు. ప్రసాదం తిన్నాక అన్నయ్య వదినకి కాల్ చేయండి, నేను మాట్లాడతాను. అలాగే సిస్టర్ అని జగ్గు నీలిమకి కాల్ చేసి ఫోన్ ప్రతిమకి ఇస్తాడు. హలో నీలిమ గారు, నేను ప్రతిమని మాట్లాడుతున్నాను. హ్యాపీ బర్త్డే ప్రతిమ. థ్యాంక్స్. మీరు ఫ్రీగా ఉంటే ఆఫ్టర్నూన్ లంచ్ కి రావచ్చు కదా, బర్త్డే పార్టీ అనుకోండి. యా ఫ్రీగానే ఉన్నాను. ఎక్కడికి రావాలో అడ్రస్ షేర్ చేయండి. సిటీకి కొంచెం దూరంగా ఫామ్ హౌస్ ప్లాన్ చేశాం. మీరు వస్తాను అంటే క్యాబ్ బుక్ చేస్తాను. సరే ప్రతిమ, రెడీ అయ్యాక నేను కాల్ చేస్తాను. సరే మీరు రెడీ అయ్యాక ఒకసారి కాల్ చేయండి, అన్నయ్య క్యాబ్ డీటెయిల్స్ షేర్ చేస్తారు. అలాగే ప్రతిమ అని నీలిమ ఫోన్ పెట్టేశాక మొబైల్ జగ్గుకి అందిస్తూ కాబోయే వదిన గారు ఓకే చెప్పారన్నయ్య, ఆలస్యం ఎందుకు. సూపర్ సిస్టర్, థ్యాంక్ యూ. మీరు నా కోసం చేసిన దాంతో పోలిస్తే ఇదేం పెద్ద విషయం కాదు. పదండి, నీలిం గారు కూడా వస్తున్నారు కదా, స్పెషల్ ఐటమ్స్ కుక్ చేసుకోవడానికి అన్ని రెడీ చేసుకోవాలి. ప్రణయ్ ప్రణయ్ వాళ్ళిద్దరు డిస్కషన్ వింటూ ఏంటో ఈ అన్నా చెల్లెలు హడావుడి అని వాళ్ళని ఫాలో చేస్తాడు. గుడి బయట ఒక చెట్టుకి అందరూ ముడుపు కట్టడం చూసిన ప్రతిమ ప్రణయ్ వంక చూస్తుంది. నువ్వు కూడా కట్టాలి అనుకుంటే కట్టు, దానికి నా వంక చూస్తావు ఎందుకు ప్రతి, ఏ పనైనా నీకు నచ్చితే చేసి, నా పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. సరే అని ముడుపు తీసుకుని చెట్టు కడుతూ తన మనసులో కోరికలన్నీ ఆ చెట్టుకి చేరవేస్తుంది. ముగ్గురు కలిసి మళ్ళీ ఫామ్ హౌస్ కి స్టార్ట్ అవుతారు. ప్రతిమ ఫామ్ హౌస్ కి వెళ్ళి తనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని తెచ్చుకుంటుంది. సిస్టర్, నా కోసం నాన్ వెజ్ స్పెషల్స్ చేస్తా అన్నావు, ఇప్పుడు వెజిటేబుల్స్ తీసుకొచ్చావు అని అయోమయంగా అడుగుతాడు. నాన్ వెజ్ తీసుకురావాల్సింది మీరు, మీకేం ఫుడ్ కావాలో ఎలా కావాలో చెప్తే యూట్యూబ్ మమ్మీ హెల్త్ సూపర్ అనేలా కాకుండా మీరు తినేలాగా చేస్తాను. అసలు ఎందుకు నువ్వు నాన్ వెజ్ తినవు? చిన్నప్పటి నుండి నాన్ వెజ్ తినాలంటే 4 రోజులు వెయిట్ చేయాలి అన్నయ్య. నేనుండే ఆశ్రమంలో నెలకు ఒకసారి మాత్రమే చికెన్ పెట్టేవారు. అది కూడా ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వచ్చేది. ఒకసారి ఇలానే నా ఫ్రెండ్ ఫుడ్ పాయిజన్ అవడం వల్ల చనిపోయింది. అప్పటి నుండి నాన్ వెజ్ మానేశాను. బయట దొరికేవి కల్తీను తెలియదు, మా ఆశ్రమంలో కల్తీగా చేశారో తెలియదు, ఒక ప్రాణం పోయింది. అందుకే ఆ నాన్ వెజ్ జోలికి వెళ్ళాలనిపించింది. ప్రతిమ మాటలకి ప్రణయ్ జగ్గు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. సిస్టర్, నువ్వు ఉండే ఆశ్రమంలో ఏదైనా మిస్టేక్ జరగచ్చు, జరగకపోవచ్చు. ఇప్పుడు మనమే ఫామ్ కి వెళ్ళి ఫ్రెష్ గా చికెన్ తెచ్చుకున్నాం, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ రోజు నీ బర్త్డే, నువ్వే నో నాన్ వెజ్ అంటే మేము ఎలా తినగలం? జగ్గు మాటలకి ఏం చేయాలో అర్థం కాదు ప్రతిమకి. అరే తనని ఫోర్స్ చేయకు, నేను బయటకు వెళ్ళొస్తాను, నువ్వు తనని తోడుగా ఉండని బయటకు వెళ్ళిపోతాడు. జగ్గు కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ప్రతిమకి హెల్ప్ చేస్తాడు. నీలిమకి క్యాబ్ డీటెయిల్స్ షేర్ చేసి జాగ్రత్తలు కూడా చెప్తాడు. అన్నయ్య, ఏంటి సిస్టర్, మీరిద్దరూ బాగానే మాట్లాడుకుంటున్నారు, మరి మీ ఫ్యామిలీస్ ఏం డిసైడ్ చేశారు? ఇద్దరం ఈ ఇంట్లో ఓకే చెప్పేసాం. ఫార్మాలిటీకి పెళ్లి చూపులు అయిపోయాయి, రియల్ పెళ్లి చూపులకి రెడీగా ఉన్నాం. అలాగే ఈ లోపు ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నాం. సో మ్యారేజ్ కన్ఫర్మ్ అన్నమాట. నేను నేను బావ నన్ను చూసి కూడా హెసిటేట్ అవ్వలేదు సిస్టర్. తను అందానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చే టైప్ కాదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా ఓపెన్ గా ఉంటుంది, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. కొంతమందికి అలాంటి వ్యక్తులు నచ్చరు. అలానే తనకు వచ్చిన పెళ్లి సంబంధాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. నేను కరెక్ట్ గా అర్థం చేసుకుంటే షీఈ్ సో స్వీట్. చాలా దూరం వెళ్ళిపోయావు అన్నయ్య అని నవ్వుతుంది ప్రతిమ. ఏం చేస్తాం సిస్టర్, మా అబ్బాయిల బాధలు మావి. ఇంట్లో వాళ్ళేమో పెళ్లి పెళ్లి అంటారు, బాధితులేమో కొండంతా అన్ని పూర్తి చేసేలోపు ఇదిగో ఇలా బట్ట పొట్ట అన్ని బాడీలో మార్పులు, తీరా పెళ్లికి రెడీ అయ్యాం అనే టైంకి అమ్మాయిలు మమ్మల్ని దేకరు కూడా దేకరు. ఇదిగో ఇలా నీళ్ళు లాంటి వాళ్ళు ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. నా అదృష్టం కొద్దీ తొందరగానే దొరికారు. జగ్గుతో మాట్లాడుతూ వెజిటేబుల్స్ కట్ చేసిన ప్రతిమకి మెయిన్ గేట్ దగ్గర కొంతమంది వ్యక్తులు కనిపించి అదే విషయం అతను చెప్తుంది. ఎవరైనా నేను చూస్తాను సిస్టర్ అని జగ్గు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు మాట్లాడి మళ్ళీ తిరిగి లోపలికి వస్తాడు. కొంచెం విసుగ్గానే వస్తున్న జగ్గు ఫేస్ చూసి ఏమైంది అన్నయ్య, ఎవరు వాళ్ళు అని అడుగుతుంది ప్రతిమ. ఎవరో తెలియదమ్మా, ఈ ఫామ్ హౌస్ చాలా బాగుందంట, వాళ్ళ సార్కి నచ్చిందని సెల్ చేయమని అడగడానికి వచ్చాను. ఈ విషయం నాతో అన్నారు కాబట్టి సరిపోయింది. అదే మా ప్రణుబాబు ముందు ఉంటే ఈడ్చి తన్నేవాడు.
అవునన్నయ్య. ప్రణయ్ చాలా కష్టపడి ఈ ఫార్మ్ రెడీ చేశాడు మా ఫ్యూచర్ కోసం. ఇది ఎవరి చేతుల్లోకి వెళ్ళడం అతనికి ఇష్టం లేదు. అందుకే కాస్త గట్టిగానే నో చెప్పి వచ్చాను సిస్టర్. నీళ్ళు వచ్చే టైం అయింది. కాస్త ఫ్రెష్ అయ్యి వస్తానని నవ్వుతూ లోపలికెళ్తాడు జగ్గు. అతను లోపలికి వెళ్ళిపోయాక ప్రణయ్ మెయిన్ గేట్ నుండి లోపలికొస్తూ కనిపిస్తాడు. ప్రతిమ చేతిలో కొన్ని కవర్స్ పెట్టి పక్కనే ఉన్న చెరువులో ఫ్రెష్‌గా పట్టిన చేపలు, రొయ్యలు, అలాగే నాటుకోడి కూర. ఎలాంటి భయం లేకుండా మంచి నాన్ వెజ్ ఐటెమ్స్ కుక్ చేయి ప్రతి బంగారం. టేస్ట్ ఎలా ఉందని తినాలి ప్రణయ్. నేనెప్పుడూ నాన్ వెజ్ వండలేదు. ఆల్రెడీ ఆ విషయం నీకు చెప్పాను. నువ్వెలా వండినా తినడానికి నేను రెడీ. ప్రతి బంగారం నువ్వు ముందు విజృంభించు. ప్రణయ్ మాత్రం కొంచెం ధైర్యం తెచ్చుకొని నాన్ వెజ్ చేయాలని రెడీ అవుతున్న ప్రతిమ యూట్యూబ్ మమ్మీని వదలకుండా అట్టి పెట్టుకుంటుంది. ఈలోగా నీలిమ కూడా రావడంతో ముందు ప్రతిమకే బర్త్డే విషెస్ చెప్తుంది. తనతో పాటు తెచ్చిన గిఫ్ట్ కూడా ఇస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నీలిమ గారు? అదేంటి ప్రతిమ, మీ అన్నయ్యని పెళ్లి చేసుకుంటే నేను నీకు వదినే అవుతాను కదా, వదిన ఇస్తున్న గిఫ్ట్ వద్దంటావా అని నవ్వుతుంది నీలిమ. ఆ ఒక్క మాటతో రెండు జేబులు చేతులు పెట్టుకొని వెలికి తిరగడం స్టార్ట్ చేస్తాడు జగ్గు. వీటిని మామూలుగానే ఆపలేవు. ఇక ఇప్పుడు ఎందుకు ఆగుతాడు? ఖచ్చితంగా కరెంటు వైర్ల మీద నడుస్తాడు అని అనుకుంటాడు ప్రణయ్. అరే ప్రణయ్ బాబా, చూసావా నీ చెల్లి మా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ఎంత బాగా చెప్పిందో. విన్నారా జగ్గు బావ? కాస్త నాకు నవ్వాగట్లేదు. ఆ కాళ్ళు మెలికలు తిప్పడం ఆపు, లేకపోతే నీకు కీళ్ళరాగా ఉందనుకుంటుంది నా చెల్లి. మెలికలు తిరుగుతున్న వాడు కాస్త స్ట్రైట్ గా నిలబడి, నీకు కుళ్ళు రా, నా పెళ్ళే ముందు జరిగిపోతుందని ఫీల్ అవ్వకు. మా ఇద్దరు పెళ్లి ముందు జరిగిపోయింది అనుకో, నీకు ఒక బెనిఫిట్ రా. ఏంటో నీ పెళ్లితో నాకు వచ్చే బెనిఫిట్ అని ప్రణయ్ ఆరాంగా అడుగుతాడు. ఇప్పుడు నాకు నీళ్ళకి పెళ్ళి అయిపోయింది అనుకో, మీ పెళ్లికి ప్రతిమకి అన్న వదులుగా తోడుంటాం. అలాగే నీ కాళ్ళు కడిగి కన్యాదానం కూడా చేస్తాను. అబ్బా, నా కాళ్ళు కడుగుతాను అన్నావు చూడరా, ఇది మాత్రం చెవులకు వినడానికి ఎంత వినసొంపుగా ఉందో అని అంటాడు ప్రణయ్. ఆ ఉంటుంది, ఎందుకు ఉండదు? పిల్లాడు పెళ్లి కోసం ఆగలేకపోతున్నాడు కదా అని వెటకారంగా అంటాడు జగ్గు. నాకన్నా నువ్వు ఆగలేకపోతున్నావు కదరా అని జగ్గు పొట్ట మీద ఒక్కటిస్తాడు ప్రణయ్. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా న్యూ బిజినెస్ ని సపోర్ట్ చేయండి. జో బిజినెస్ డీటెయిల్స్, ఐ మీన్ థ్రెడ్ బ్యాంగిల్స్, హెయిర్ యాక్సెసరీస్, ఎవరికైనా బల్క్ ఆర్డర్ లో కావాలన్నా ఏదైనా సరే ప్రతి డీటెయిల్ గురించి బిఎన్ ఫ్యాషన్ హబ్ అనే కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో దానికి ట్యాగ్ ఈ వీడియోకి ట్యాగ్ చేస్తాను ఆ యూట్యూబ్ ఛానల్. సో మీరు డెఫినెట్ గా చెక్అవుట్ చేయండి. ఎవరికైనా డిజైన్స్ కావాలి, ఐ మీన్ కొత్తగా డిజైన్స్ కావాలి, ఏదైనా బల్క్ ఆర్డర్స్ కావాలి, ఎవ్రీథింగ్, శారీ ప్రింట్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ కానీ, ఎవ్రీథింగ్ ఏదైనా సరే మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను. అండ్ అలాగే స్టోరీస్ విషయానికి వచ్చేసరికి నిజంగా లిటరల్లీ ఈ జూలై 16th నుంచి నేను రెగ్యులర్ అయ్యిద్ది అనుకున్నాను. బట్ 2 weeks గ్యాప్, 2 weeks అని చెప్పాలో ఆగస్ట్ అంతా అని చెప్పాలో అర్థం కావట్లేదు. నేను ఒకటి అనుకొని మా పాపని స్కూల్లో జాయిన్ చేశాను. బట్ స్కూల్ కి పంపే ప్రాసెస్ లో ఒక చిన్న దెబ్బ తగిలింది అనమాట. అంటే దెబ్బ అంటే కొంచెం ఎమోషనల్లీ ఒక సిచ్యువేషన్ ఎదురైంది. అది ఇది అని చెప్పలేను కానీ నా అనుకుండేవాళ్ళే, నా తోడబుట్టినోళ్ళే గోతులు తవ్వి గోతులు కప్పెట్టే రకాలను తెలిసి కూడా నేను మళ్ళీ మళ్ళీ నమ్ముతాను చూడు. ఇలా చెప్పేట్టుకు నేను కొట్టుకోవాలి. నా వాళ్ళే కదా, ప్రతిసారి నా వాళ్ళే కదా అని నేను నమ్మటం, నేను దెబ్బతింటాను. మా హస్బెండ్ ఏమో నీకు సిగ్గు లేదని తేటగా మళ్ళీ నేను నా వాళ్ళనే కదా బట్ నా తోడబుట్టినోళ్ళు, కన్నవాళ్ళని, వీళ్ళనే మళ్ళీ ఎవరు నన్ను మోసం చేయరు. బయట వాళ్ళు ఎవ్వరు నన్ను మోసం చేయరు. లిటరల్లీ నాకు బయట వాళ్ళు అందరూ హెల్ప్ చేస్తారు, ఫ్రెండ్స్ అవుతారు. ప్రతిలిపిలో కూడా ఎంత మంది ఫ్రెండ్స్ అయ్యారు. పర్సనల్ గా వాట్సాప్ లో నాకు ఫ్రెండ్స్ అవ్వడం, సిస్టర్స్ అవ్వడం, మాట్లాడుకోవడం, ఫైనాన్షియల్ గా, మెంటల్ గా ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేయడం. తోటి రైటర్ కూడా, ఓ రైటర్ నాతో పాటు రాసే రైటర్, ప్రతిలిపిలో రైటర్ నాకు తోడు ఉండి ఏదైనా కష్టం వచ్చినప్పుడు తనకి చెప్పుకోవడానికి గాని. ఇంకొక సిస్టర్ అయితే నా స్టోరీ చదువుతుంది. పిచ్చి నా స్టోరీ అంటే. అది నా సర్వం మీరే చెడు. ఆ స్టోరీ కోసం రోజు మెసేజ్ పెడుతుంది. కానీ నాకు కష్టం వచ్చిన సిస్టర్ నాకు కొంచెం అమౌంట్ కావాలంటే ఎక్కడ హెసిటేట్ చేయకుండా, నన్ను నా ఫేస్ కూడా చూడకుండా, నేను ఎలా ఉంటాను చూడకుండా నన్ను నమ్మి నాకు హెల్ప్ చేసింది. కానీ నా అనేవాళ్ళు, నా తోడబుట్టినాడు, నా బ్లడ్ రిలేషన్, నన్ను కన్నవాళ్ళే నన్ను మోసం చేసి ప్రతిసారి నన్ను
దెబ్బ మీద చావు దెబ్బ కొడుతూనే ఉంటారు. ఇంకేం చేయలేం. వదిలేయండి. ఏం చేస్తాం? బాయ్. టాటా. మీరు మాత్రం జాగ్రత్త.